వెల్కమ్ టు N4 న్యూస్. ధరణి చట్టంలో లోపాలతో రైతులు ప్రజలు ఏండ్ల పాటు ఇబ్బందులు పడ్డారని, వీటిని పరిష్కరించేందుకు సుదీర్ఘ సమీక్షలు, నిపుణుల సలహాలు, సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో శనివారం భూభారతి చట్టంపై అవగాహన సదస్సును ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. భూభారతితో భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. ధరణి స్థానంలో భూభారతి రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిందని తెలిపారు. హక్కుల రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం ఉందని, రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే ఉంటుందని వివరించారు. మ్యాప్ జియో ట్యాగింగ్తో పాస్బుక్లు జారీ చేస్తామని తెలిపారు. ఇంటి స్థలాలకు ఆబాది, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు ఉంటుందని వివరించారు. అనంతరం మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, ధరణి చట్టంలో లోపాలతో రైతులు ప్రజలు ఏండ్ల పాటు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సరైన ప్రణాళికతో భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. భూ సమస్యలతో బాధపడే వారంతా చట్టాన్ని సద్వినియోగం చేసుకుని హక్కులు పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ రాధాబాయి, తహసీల్దార్ ఫారూక్, అధికారులు, సిబ్బంది, రైతులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు, ప్రజలు ఏ విధంగా వాళ్ళ ఉన్న భూములను కోల్పోవడం జరిగింది, అదేవిధంగా అప్పుడున్న నాయకులు ఏ విధంగా వాళ్ళను బెదిరించి ప్రొహిబిటెడ్ లిస్టులో పడేస్తారు. ఒక 2 గుంటలో 3 గుంటలో ఉంటే మొత్తం ఆ సర్వే నంబర్నే ప్రొహిబిటెడ్ లిస్టులో పడేసి చాలా ఇబ్బందులకు గురి చేస్తారు. ఆ చట్టం గురించి దాని లోపాలు ఉండకూడదు, ప్రజలకు ఈ భూభారతి చట్టం ద్వారా మేలు జరగాలి కానీ వాళ్ళు ఇబ్బందులు పడకూడదు. అదేవిధంగా భూ ఆధార్ నంబర్ కూడా, భూమికి నంబర్ కూడా ఇవ్వడం జరిగి అవన్నీ కూడా రివ్యూ చేసే విధంగా కొత్త చట్టాన్ని ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం తీసుకురాక ముందు కూడా ప్రతి జిల్లా కలెక్టరేట్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఈ చట్టం గురించి అవగాహన కల్పించి ఒక 2-3 నెలలు వీటి మీద ఒక అధ్యయనం చేసిన తర్వాతనే ఈ యొక్క భూభారతి చట్టాన్ని అసెంబ్లీలో ఏప్రిల్ ఒక మహానుభావుడు జన్మించినటువంటి రోజు, అంబేద్కర్ జన్మదిన జయంతి రోజు ఈ భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. దీని మీద మళ్ళీ అందరికీ కూడా ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇల్లంతకుంట మండలంలో కలెక్టర్ గారి ఆధ్వర్యాన చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ చట్టంలో దాదాపుగా ఏమాత్రం లోటుపాట్లు లేకుండా ప్రజలకు మేము ఎప్పుడైతే వాగ్దానం చేస్తామో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ధరణిని సముద్రంలో పడేస్తామని మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ధరణి వల్ల చాలా మంది కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఏ విధంగా నష్టపోయినారు, ఏ విధంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, ఎన్ని కోర్టులలో కేసులు నలుగుతూ ఉన్నాయో మనం అందరం చూసి ఆనాడు ఎన్నికలకు ముందు కూడా ఈ ధరణి చట్టాన్ని తప్పకుండా తీసేస్తామని, ధరణిని రద్దు చేస్తామని ప్రజలకు తెలియజేస్తాం. ఆ విధంగానే రద్దు చేసి దాని బదులు భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి దాని మీద కూడా ప్రజలకు అవగాహన కానీ, దాని మీద లోటుపాట్లు కానీ, అప్పుడున్న ఎంఆర్ఓలకి, ఆర్ఐలకు వాళ్ళందరికీ కూడా దీని మీద చర్చ చేయడం జరిగింది కలెక్టరేట్లో. కాబట్టి ఈరోజు ఈ అవగాహన సదస్సు గురించి చెప్పే ముందు మీరందరూ కూడా అర్థం చేసుకొని రాబోయే రోజుల లోపల, అంటే మనకి ఇంతకుముందు ఒకరి దగ్గరనే ఆ తమ్ముళ్ళు ఉండేది, ఆ కలెక్టర్ గారు పెడితేనే అయ్యేది. ఇప్పుడు అధికార వికేంద్రీకరణ కూడా జరిగింది. కాబట్టి ఈ భూభారతితో నష్టపోయిన వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది, సత్వరమే కేసులు పరిష్కారం జరుగుతాయి. మాటికి ఎవరో అబ్జెక్షన్ పెడితే దాన్ని ఆపడం చేయడం ఇటువంటి లేకుండా ఈ భూభారతి చట్టం ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా ఆహ్వానిస్తారు, దాని ద్వారా లబ్ధి పొందుతారని కూడా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. దీనికి గవర్నమెంట్ ఎట్లా పరిష్కారం చేసింది దీని మీద ఒక చిన్న ప్రజెంటేషన్ లాగా పెడుతున్నాను. సో
భూభారతి చట్టం అంబేద్కర్ జయంతి ఈ 2025లో అది లాంచ్ చేయడం జరిగింది. గౌరవనీయులు సీఎం గారు, మరి కోమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం గారు, ఇంకా మొత్తం మంత్రివర్గంలో ఉన్న అందరినీ అది స్టార్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ సో భూభారతి చట్టంలో ఏమేమి విశేషం ఉన్నాయంటే ఈ భూభారతి చట్టం దాన్ని రీప్లేస్ చేస్తుంది. ఇప్పుడు దాన్ని ఉండదు, మా రికార్డ్స్ ఆఫ్ రైట్స్ యాక్ట్ ప్రకారం దాన్ని ఉండదు. 2025లో కొత్త చట్టం భూభారతి చట్టం పేరు మీద వస్తుంది. అది ఒకటి. సో ఇంతకుముందు ధరణిలో ఏమున్నాయంటే మీరు ఒకవేళ మీ పేరు ఎక్కింది ఒక నిమిషం సైలెన్స్ తీసుకోండి. ఒకసారి పేరు ఎక్కితే ఏదైనా దీనికి మార్పు చేయడానికి ఏం దారి లేదు. ఆ దారి లేకపోవడం వల్ల మీరు ఒక ఫార్మర్, ఒక రైతు ఆ మండల్ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్ తిరిగిన అవసరం ఉండేది. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు మీరు మీకు భూభారతి చట్టంలో మీకు రెక్టిఫికేషన్ మాడ్యూల్ ఉన్నాయి. ఆ రెక్టిఫికేషన్ సపోజ్ ఒక పేరు తప్పు పడింది, వాళ్ళు ఏదైనా విస్తీర్ణం తప్పు పడింది, దీనికి మా మార్పు చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక పెద్ద మార్పు ఉన్నాయి ఈ చట్టంలో. సెకండ్ ఉంది, ఇప్పుడు మీకు పాస్బుక్ పట్టేదారు పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పట్టేదారు పాస్బుక్లో మ్యాప్ కూడా వస్తుంది. సో మా దగ్గర ప్రతిరోజు ప్రజావాణి చేస్తూ ఉంటాం. రైతులు కూడా వస్తున్నారు, నాకు తోవా ఇస్తలేదు, ఇది ఇస్తలేదు. సో ఆ ప్రాబ్లమ్స్ కూడా పోతాయి. ఎందుకంటే జియో ట్యాగ్ లొకేషన్తో మీకు పట్టేదారు పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. సో దీని మీద ప్రాబ్లమే రాదు. మీకు ఉన్న విస్తీర్ణం, మీ హద్దు మొత్తం ఫిక్స్ అయి ఉంటుంది. సో అది ప్రాబ్లం ఉండదు. తర్వాత ఇప్పుడు మనం చెప్తాం ఈ ఆబాదీలో ఉంది, ఆబాదీలో ఉంటే ఏం లేదు, మా సర్వే నెంబర్ లేదు, ఏం లేదు. కానీ ఇప్పుడు ఆబాదీ ల్యాండ్లో కూడా మీకు రికార్డ్స్ ఆఫ్ రైట్స్ వస్తుంది. ఓకే, సో అది కూడా ఒక భూభారతి చట్టంలో ఒక పెద్ద మార్పు, దాన్ని పోలిక చేస్తే వచ్చింది. ఇప్పుడు అప్డేట్ అయినాయి 2016-17లో అయినాయి. దీని తర్వాత మీకు అది లేదు, దీని మీద మార్పు లేదు, ఏం చేంజ్ అయినాయి అది కూడా లేదు. అది లేక ఇరిగేషన్ రిజిస్టర్, తర్వాత మార్పు ఏమేమి ఉన్నాయి, అమెండ్మెంట్ రిజిస్టర్, ప్రతి ఒక్క రిజిస్టర్ విలేజ్ లెవెల్లో మెయింటైన్ చేయాలి. ఎస్టీ బీసీ వర్గాల్లో చాలా మందికి ఈ లీగల్ సర్వీసెస్ ఎట్లా, వకీల్ గురించి తెలియదు, ఈ లా గురించి తెలియదు. సో ఈ భూభారతి చట్టంలో ప్రతి ఒక్కరికి ఫ్రీ లీగల్ సర్వీస్ ఇవ్వాలంటే అది కూడా ప్రొవిజన్స్ ఉన్నాయి. సో లీగల్ సర్వీసెస్ కూడా మీకు ఫ్రీలో ఇవ్వడం జరుగుతుంది ఎవరికి కావాల్సి ఉంటుంది. సో మనం తీసుకున్నాం, కానీ ఇప్పుడు ఈ భూభారతి చట్టంలో ఎవరైనా ఫ్రాడ్ చేసి భూమి వాళ్ళ పేరు మీద చేయించుకొని ఉంటే చేయడానికి ఆ యాక్ట్లో ప్రొవిజన్ ఉంది. ఈ కేసు పెట్టడం అవసరం ఉండదు. యాక్ట్లో ఎవరైనా సీసీఎల్ఏ గారికి అప్లై చేయవచ్చు. సీసీఎల్ఏ గారు సోమోటోగా కూడా కేసు తీసుకొని అది డిస్పోజ్ చేయవచ్చు. ఇప్పుడు మనం భూభారతిలో షిఫ్ట్ చేస్తున్నాం. ఆ మధ్య కాలంలో ఏముంటుంది, గవర్నమెంట్ మళ్ళీ ఒకసారి రికార్డ్ ఆఫ్ రైట్ పరిశీలన చేయడానికి ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారో అది చేయడానికి ఏర్పాటు చేస్తారు. ఆ వరకు సేమ్ రైట్, సేమ్ పేరు, సేమ్ విస్తీర్ణం మనం భూభారతిలో షిఫ్ట్ చేస్తున్నాం. అదే రికార్డ్ ఆఫ్ రైట్ చెప్తుంది.